హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. తమ్నేల్ చూస్తే మీ అందరికి అర్థమైంటుంది ఈరోజు నేను ఎవరితో వర్కౌట్ చేయబోతున్నా. మనం ఈరోజు మిస్టర్ ఆంధ్రాతో వర్కౌట్ చేయబోతున్నాం. సో అన్న ఎవరో కాదు, మా జిమ్ ఓనర్ అనమాట. అన్న రీసెంట్గా అయితే మిస్టర్ ఆంధ్ర అయితే విన్ అయినారు. సో అన్నతో నేను 1 డే వర్కౌట్ చేద్దాం, నాకు కూడా కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ అయినట్లు ఉంటుందని చెప్పేసి నేను అయితే అన్ననైతే అడిగినాను. దానికి అన్న అయితే ఓకే చెప్పినాడు. నేను ఓకే చేద్దాం దినేష్ అని చెప్పినాడు. సో అన్నకైతే కాల్ చేసినాను, ఇంకా అన్న అయితే రాలేదు. సో ఈరోజు సండే కాబట్టి జిమ్ అయితే ఉండదు, కానీ అన్నకు నేను అడిగినాను, అన్న ఇట్లా షూట్ చేసుకుందాం అంటే. జిమ్ ఉన్నప్పుడైతే ఎక్కువ సౌండ్స్ మిగతా వాళ్ళంతా ఉంటారు, మిగతా వాళ్ళు ఉన్న ప్రాబ్లం లేదు, కానీ మ్యూజిక్ లేదే జిమ్ నడవదు కదా. సో ఆ మ్యూజిక్ ఉంటే మనకి క్లియర్గా మీకు చూపించడానికి ఉండదు. సో అందుకే ఈరోజు అయితే చూస్ చేసుకున్నాము. సో కంపల్సరీ చూడండి అన్న ఎంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడి వరకు వచ్చినాడు. అన్న ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి అన్న అడిగైతే తెలుసుకుందాం. అన్న అయితే దాదాపుగా నేను ఒక 3 years బ్యాక్ చూసినప్పుడు చాలా లావు ఉండేవాడు, ఇప్పుడైతే చాలా అంటే చాలా సన్నగా అయిపోయినాడు. ప్లస్ మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్లో 3rd place కొట్టే రేంజ్కి వెళ్ళినాడు. ప్లస్ రీసెంట్గా జరిగిన IBBF ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్లో కూడా అన్న అయితే పార్టిసిపేట్ అయితే చేసినాడు, కానీ ప్లేస్ రాలేదు. కంపల్సరీ అన్న అయితే కమింగ్ డేస్లో ప్లేస్ కొడతాడని అనుకుంటున్నా. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఒక బాడీ బిల్డర్ ఎలా వర్కౌట్ చేస్తాడు, సో ఎలా మజిల్ని టార్గెట్ చేస్తాడు, సో అది మనం కూడా నేర్చుకున్నట్లయితుంది. సో మిస్ కావద్దండి, ఓకేనా. అన్న కాంపిటీషన్లో గెలిచిన ప్రైజ్ అయితే లోపలే ఉంటుంది, మీకైతే చూపిస్తాను. ఎస్, నాకు తెలిసి ఇక్కడే ఉంటుంది, లైట్లో వెళ్ళా. ఇదిగోండి, ఇదే అన్న రూమ్ అయితే. సో అన్న రీసెంట్గా గెలిచిన మిస్టర్ ఆంధ్రాలో గెలిచిన ప్రైజ్ అనమాట. 2024 జరిగిండేది వచ్చేసి కడపలో అనమాట. క్రేజీ ఉంది కదా. మనం కూడా ఇలాంటి కప్పు కొట్టాలి, కానీ కొట్టలేం. ఎందుకంటే కొట్టలేమని కాదు, నాకు రీసెంట్గా ఇంజ్యూరీ అయింది కదా. సో నేనెందుకు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేను అని అన్నానంటే, సో నాకైతే బ్యాక్ ఇంజ్యూరీ అయితే ఉంది కదా. నేనైతే కంపల్సరీ కంపీట్ చేద్దామని చెప్పేసి రీసెంట్గా నేను మంచిగా వర్కౌట్స్ చేయడం ప్రతి ఒక్కటి చేస్తున్నా. కానీ నాకు ఈ పెయిన్ వచ్చేసి దాదాపుగా 1 year నుంచి ఉంది, నేను పట్టించుకోలేదు. సో అది స్కానింగ్స్ తీపించుకున్నాక తెలిసింది, అది వచ్చేసి మా స్ట్రైట్నింగ్ ఆఫ్ లంబార్ స్పైన్ డ్యూ టు మజిల్ స్పాజమ్, స్పైన్ ఇంజురీ అనుకోండి. సో దానికి ఇంకా ఎక్కువ స్ట్రైన్ చేస్తే ఇంకా ఇదవుతుంది. ప్లస్ ఫుడ్ కూడా తగ్గించకూడదు. కొన్ని రోజులు ఫుడ్ తగ్గించినాం అనుకో, దానికి న్యూట్రిషన్ ఇవ్వకపోతే ఇంకా అది డ్యామేజ్ అవుతూనే వస్తుంది. సో ఆగస్ట్లో అయితే ఉంది ICN అయితే. మ్యాక్సిమం ట్రై చేస్తా పార్టిసిపేట్ చేయడానికి. కాకపోతే ఏముంది, ఒక కాంపిటీషన్ అయితే మన ఇదేం మారిపోదు. మళ్ళీ నాకు తెలిసి డిసెంబర్లో ఏమో జరుగుతుంది, అప్పుడు పార్టిసిపేట్ చేద్దాం గోవాలో, ఓకేనా. ఈరోజు వర్కౌట్ అయితే క్రేజీగా ఉండబోతుంది అన్నతో కాబట్టి. సో కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు, మిస్ కావద్దండి. సో అన్న అయితే ఇప్పుడే వచ్చేసినాడు జిమ్కి అయితే. సో అన్నకి ఈరోజు చాలా వర్క్ ఉండేదన్నమాట, మన కోసం అయితే ఈరోజు అయితే వచ్చినాడు. అన్న కార్ సర్వీస్ కొద్దిగా లిటిల్ బిట్ ప్రాబ్లం ఉంటే అనంతపురంకి వెళ్ళినాడంట అన్న అయితే. సో అన్న థ్యాంక్ యూ అన్న మన కోసం వచ్చినందుకు. వర్కౌట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అన్న. ఏ మజులు చేద్దాం ఏమనేది మీ ఇష్టం, ఎందుకంటే మీరు ఏం చేస్తారో నేను మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూవర్స్కి చూపించాలనుకుంటాను. ఒక మిస్టర్ ఆంధ్ర ఒక బాడీ బిల్డర్ ఏ వర్కౌట్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎలా మజిల్ ప్రతి ఒక్కటి వాళ్ళకి చూపిస్తే కొద్దిగా అర్థమవుతుందని చెప్పేసి, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారని చెప్పేసి బ్యాక్ చేద్దామా. సో అన్న బ్యాక్ అయితే చేద్దామన్నాడు. యాక్చువల్గా మనకి బ్యాక్ ఇంజరీ ఉంది, కాకపోతే అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు తగ్గట్టుగా చేపిస్తాడని అనుకుంటున్నా. అన్న ప్రీ వర్కౌట్ అయితే తీసుకొని స్టార్ట్ చేద్దాము. మనకైతే ప్రీ వర్కౌట్ ఏది తీసుకున్నా సరిపోవట్లేదు మధ్య. అన్న అయితే 2 అయితే నాకు చేతికి ఇచ్చినాడు, ట్రై చేసినాను. ఓకే ఒకసారి నువ్వు కూడా ట్రై చేయని చెప్పి. సైకోటిక్ అయితే మనం ఆల్రెడీ ట్రై చేసినాము, ఇదొకటి ట్రై చేద్దామని చెప్పేసి. చూద్దాం ఎలా ఉంటుందో ఏమని చెప్పేసి. 2 మిక్స్ చేద్దామా? 2 మిక్స్ చేద్దామా? ఫ్లేవర్ మారిపోతుంది, బాగుంటుంది. అవునా చెప్పన్నా, చేద్దామంటే అదొక స్కూప్ ఇదొక స్కూప్ వేద్దాం అన్నా. చూడు నీకు ఏది ఎక్కట్లేదు కదా అని చెప్పేసి ఇదొక స్కూప్ అదొక స్కూప్ వేద్దామంటున్నాడు. చూద్దాం క్రేజీ ఉండవుతుంది, అట్లుంటుంది మన బాడీ ఫ్లేవర్. ఫ్లేవర్ అసలు మా కోచ్ గారు మిస్టర్ కళ్యాణ్ అని విజయవాడ, నేను విజయవాడలో కాంపిటీషన్ కోసం వెళ్ళినప్పుడు తను ఒక స్కూప్ ఇచ్చాడు. బిఫోర్ మనం సైకోటిక్గా తీసుకుంటాము, ఇంకా అది ఒకసారి ఒక స్కూప్ వేస్తాడు. ఫ్లేవర్ బాగుంది, ఓకే మంచిగానే స్టీమ్ ఇచ్చింది. టూ స్కూప్స్ ఇదండి సైకోటిక్, ఇది మా ఫేవరెట్. సో కొత్తగా ట్రై చేసాము, అది కూడా బాగుంది.
ఇది ఒక స్కూప్ అన్న సగం నేను సగం అయితే తాగుదాం. సో వీడియో తీస్తున్నది వచ్చేసి షాకిబ్ అద్దంలోకి చూపి. సో మనోడు షాకిబ్ అనమాట, అన్నతో పాటు వర్కౌట్ అయితే చేస్తాడు. సో మనోడు కూడా ఏం తక్కువ ఏం కాదు బాడీ బిల్డింగ్ లో. సో రీసెంట్ గా స్టార్ట్ చేసినాడు, చాలా తక్కువ ఏజ్. చాలా మందికి నేను రీల్ పెట్టినప్పుడు ఏజ్ వచ్చేసి 19 అట్లా ఏజ్ అని చెప్తే ఎవరు నమ్మడం లేదు. మనోడు చాలా తక్కువ ఏజ్. రీసెంట్ గా నువ్వు కంప్లీట్ చేసిన ఏజ్ షాకిబ్, ఆంధ్ర కాకుండా ఇంకా అక్కడ జూనియర్ మెన్ ఫిజిక్ లో కొద్దిగా సౌత్ ఇండియా లెవెల్ మనోడు పార్టిసిపేట్ అయితే చేసినాడు. కానీ ప్లేస్ వల్ల కంపల్సరీ వస్తుంది. టాప్ 6 టాప్ 5 లో అయితే మనోడు నిలిచినాడు. మిస్టర్ ఆంధ్రాలో కూడా టాప్ 5 లో మనోడైతే ఉన్నాడు. సో కంపల్సరీ ఇన్ కమింగ్ డేస్ లో చాలా ప్రైజెస్ అయితే కొడతాడు. సో అన్న కంప్లీట్ చేద్దాం దీన్ని అయితే. 300 ml ఉందన్న, నీకు 150 నాకు 150. ఆల్రెడీ అంటే మిగతా 1.5 నేనే ఏమైతే చూడండి ఎంత దాకా ఉంటుందో మిగతా ఇచ్చేది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. 2 ఫ్లేవర్ కలిసాయి దీంట్లో. నిజంగా నేను టేస్ట్ మామూలుగా ప్రీ వర్కౌట్ నేను చాలా ట్రై చేసిన, వర్స్ట్ ఉంటాయి. ఇది నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఇదా దానివల్ల అయితే ఇదే పెట్టుకుంటాను నేను కూడా, ఆర్డర్ పెట్టుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుంది. టేస్ట్ బాగుంది కదా. సైకోడ్ కూడా ఒకసారి టేస్ట్ అంత బాగుంది, కానీ ఇది బాగుంది. దీంట్లో మనం తీసుకునే ఫ్లేవర్ బట్టి ఉంటాయి. ఏదైనా వాటర్ మిలన్ అది ఇది ఒకటి. అవునా? కానీ ఓకే అన్న ఫస్ట్ ఏం చేద్దాం, బ్యాక్ అన్నారు కదా. ఓకే లైక్ డెడ్ చేద్దామా? డెడ్ లిఫ్ట్ అన్న, బ్యాక్ ప్రాబ్లం ఉంది. డెడ్ లిఫ్ట్ ఒక్కటి అవాయిడ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ వర్కౌట్ డెడ్ లిఫ్ట్ బదులు మనం దీని నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ మీన్ పుల్అప్స్ స్టార్ట్ చేసి తర్వాత వర్కౌట్. డెడ్ లిఫ్ట్ బదులు పుల్అప్స్ అయితే చేసి తర్వాత వర్కౌట్ అయితే చేద్దామా? ఎన్ని కొడదాం? 40 పుషప్స్ ఓకేనా? తర్వాత పుల్అప్స్ కొడతాం. నువ్వు ఏ చెప్తే చేస్తాను, ఎందుకంటే నా చేత చిన్న మాట్లాడిపిస్తూ 1.5 స్కూల్ ఆఫీస్ కలిసి ఆఫీస్. సో 40 to 50 సో డిపెండ్స్ అది. ఓకే రైట్ చెప్తే ఈరోజు నేనే ఫాలో అవ్వాలి, మిస్టర్ అవ్వాలి. మేము కూడా మిస్టర్ ఆంధ్ర కాదు, డైరెక్ట్ నువ్వు చేసినట్టు రావాలని కోరుకుంటాము. అసలు నీ డెడికేషన్ లాంటిది. రైట్ మా 3 నిజంగా క్రేజీ ఉందా. మామూలుగా బ్యాక్ డే రోజు పుల్అప్స్ చేపిస్తారు కదా, సో ఇట్లానే మిషారాంధ్రాలు అయ్యేది. సో మనకు తెలియకుండా ఇట్లా ఏమేమి డిఫరెంట్ గా అది అంటారు చూడు, షాక్ ద మజిల్ అని చెప్పి. ఈరోజు మనం బ్యాక్ చేసేది అయితే మన మైండ్ ఫిక్స్ అవుతుంది కదా బ్యాక్ చేయాలని. అన్న షాక్ చేసి చెస్ట్ ఆర్మ్స్ అన్నిటికీ ప్రెషర్ పడేటట్లు చేసాను. సో దీనికి ఏంటంటే అప్పర్ బాడీకి వామప్ అయ్యేలాగా జస్ట్ అవునవునులేనా టోటల్ బాడీ. సో ఇది గుర్తుపెట్టుకోండి, టోటల్ బాడీని కూడా అలా వార్మప్ చేయాలి ఓకేనా స్టార్టింగ్లో. సో మంచిగా వర్కౌట్ చేద్దాం అనే టైంలో కరెంట్ అయితే పోయింది. సో టైం అయితే 6:45 అవుతుంది ఈవినింగ్. ఏమంటే అన్న మన కోసం వచ్చినా కూడా మనకి కాలం సహకరించలేదన్నమాట. ఇందాక కరెంట్ పోయింది, ఇప్పుడే వచ్చింది. పర్లేదు, ఇందాక మనకి మనకి మైక్ లో రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడైతే రికార్డ్ అవుతుంది. అన్న మాట్లాడింది నేను మాట్లాడింది ఇప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది ఓకేనా. అది కూడా క్లియర్ గా ఉంటుంది, ఇది కూడా క్లియర్ గా ఉంటుంది. వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రీ వర్కౌట్ స్టిమ్యులేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే చేద్దాం అన్న. పుషప్స్ అయిపోయినా నెక్స్ట్ పుల్అప్స్ అన్నావు కదా, ఎన్ని చేద్దామన్నా? అంటే సెట్స్ రెప్స్ ఏమన్నా చెప్తే నాకు. ఎన్ని సెట్స్? 10 to 4 సెట్స్ చేద్దాం. ఓకే 10 reps 3 sets అన్నమాట. చేద్దాం. సూపర్. చూద్దాం, బ్లాస్ట్ చేపిస్తా అంటున్నాడు అన్నయ్య. అలా నువ్వు బ్లాస్ట్ అయి ఉన్నావు, బ్లాస్ట్ చేపి చేసావు అందరూ. నాకు ఇంకొకటి ఏం తెలుసా ట్విస్ట్, నేను ఇందాక 1.5 వేసుకున్నా కదా ప్రీ వర్కౌట్, అది జరుపులే అని చెప్పేసి కొద్దిగా ఫ్లేవర్ కోసం మళ్ళీ వేసుకున్నా. కొద్దిగా ఫ్లేవర్ మహిమ అది. మనకు కూడా అందుకే ఎప్పుడైనా సింగిల్ గా కన్నా నాకు ఒకరు పార్ట్నర్ ఉంటే చాలా నచ్చుతుంది అనమాట. మోటివేషన్ ఇస్తారు, ప్రతి ఒక్కటి మనకి సపోర్ట్ ఇస్తారు. సింగిల్ గా కూడా బాగానే ఉంటుంది, కానీ
పార్ట్నర్ ఉంటే ఆ కన్వర్జేషన్ అది బాగుంటుంది. చేసుకోమన్నా 1 2 3, come on now. 4, 5, 6, 7, 3 12 13 14 15 లాస్ట్ స్టెప్ శుభ. సో ఫైనల్ సెట్ అయితే చేస్తున్నా అన్న, ఫైనల్ సెట్ కదా ఇది? ఓకే. సో 12 to 15 reps. ఓకే అన్న, రావాలి, ట్రై చేయండి, 15 కూడా వస్తాయి. ఈజీ. 2 3 2 గుడ్ 3 2 more. Yeah, one more easy. Super. రోయింగ్ చేద్దాం. ఇష్టం అన్న. ఏ వద్దనా? ఓకే, ఇది మీట్రో అది ఓకే కదా. ఇప్పుడు మనం సూపర్ సెట్ ఒకటి చేద్దాము అన్న. సూపర్ సెట్, క్లోజ్ గ్రిప్ ఒకటి, లాట్ పుల్ డౌన్ది. సో రోయింగ్ ఒకటి చేద్దాము, ఇది ఒకటి అదొకటి. సో ఇప్పుడు వచ్చేసి దాని తర్వాత సూపర్ సెట్ ఒకటి. యాక్చువల్గా బార్బెల్ రోజు ఇద్దాం అన్నాడు, నాకు బ్యాక్ ఇంజరీ ఉంది కదా, సో అవాయిడ్ చేస్తున్నా. సో నా బ్యాక్ ఇంజరీ వల్ల మీకైతే వర్కౌట్లు సరిగ్గా చూపించలేకపోతానా. సో అన్న సూపర్ సెట్ చేద్దాం అన్నాడు. అక్కడ వచ్చేసి క్లోజ్ గ్రిప్ లో క్లోజ్ గ్రిప్ పుల్ డౌన్స్ ప్లస్ ఇక్కడ సీటెడ్ రో అనమాట. ఇవి రెండు సూపర్ సెట్ చేయడం అనమాట. చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. 12, easy now. 13, 14, come on now, one more, 15. సో ఇది అయిపోయిన వెంటనే ఇది చేయాలన్నమాట సూపర్ సెట్. సో అది ఒక టైప్ ఆఫ్ మజిల్ మీద ఫోకస్ చేస్తుంది, ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాక్ మజిల్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సో వెంటనే అది చేయాలన్నా. యా, లెగ్స్ ముందర పెట్టు. ఇంకా ముందరికి లెగ్స్ టోటల్ 2 legs ముందర పెట్టేసండి. హిప్ వెనక్కి పెట్టండి, వెనక్కి పెట్టాలా? చెస్ట్ ఓపెన్ చేసి బయటకి ఇచ్చి. రైట్, యా, ఆల్ గుడ్, సూపర్. యా, 3 4, యా, సూపర్ 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 అన్న, గట్టి చాలా బాగుంది సూపర్ సెట్ అయితే. గట్టి పడుద్ది. సో ఇంకా స్టార్టింగ్ సెటే కాబట్టి, సో మనం వెళ్ళే 4th సెట్కి ఆరిపోద్ది, చాలా ఇదైతుంది. ఫస్ట్ సెట్ కి ఎట్లుందంటే ఇంకా వెయిట్ పెరిగి 4th సెట్ కి చాలా ఉంటది ప్రెషర్. చేయాలి. సూపర్ సెట్ చాలా ముఖ్యమా? వర్కౌట్స్ మధ్యలో కంపల్సరీ పెట్టుకోవచ్చు. డ్రాప్ సెట్ ఒకటి పెట్టుకోవచ్చు, సూపర్ సెట్ పెట్టుకోవచ్చు. ఏంటంటే ఒకే మెథడ్ లో కాకుండా డిఫరెంట్ సో ఎప్పుడు చేసిందే చేయకుండా ఇలా డిఫరెంట్ గా అన్న చెప్పాల. సూపర్ సెట్స్, డ్రాప్ సెట్స్ పెట్టుకుంటే చాలా మంచిదంట. యాక్చువల్లీ అన్న ఇంకా మంచిగా వెయిట్ తో చేస్తాడు ప్రతి వర్కౌట్. నేనే ఈ రోజు కొద్దిగా ఆయన వెయిట్ తగ్గించమని చెప్పిన, ఎందుకంటే మనకి బ్యాక్ ఇంజరీ ఉంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. పెడితే ఇంకా జిమ్కే రాకుండా ఉంటాం, ఇంట్లోనే ఉండాలి. కమన్నా సూపర్. సో లాస్ట్లో పోజింగ్ అయితే మిస్ అవ్వద్దండి. మంచిగా మా ముగ్గురు పోజింగ్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకొకటి వచ్చేసి లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో మీరు ప్రతి పోజింగ్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. బాడీ బిల్డింగ్ లో ఏమేమి అడుగుతారు, ఫ్రంట్ డబుల్ బైసెప్ అంటే, లాట్ స్ప్రెడ్ అంటే ఏమి, బ్యాక్ డబుల్ బైసెప్ అంటే ఏమి, ప్రతి ఒక్కటి అన్ననైతే అడిగి తెలుసుకుందాం. లాస్ట్ లో మనకు చేస్తే చెప్తాడు, అన్న పోజింగ్ ప్రాక్టీస్ చేపిస్తాడు. సో వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసినాం, వెయిట్ ఇంక్రీజ్ చేసి సెకండ్ సెట్ అయితే కొడుతున్నాం. ఓకేనా అన్న? ఇప్పుడు మీరు మిస్టర్ ఆంధ్ర పార్టిసిపేట్ చేసినారు కదా, అది ఎప్పుడు ఎన్ని రోజులు అయిందని పార్టిసిపేట్ చేసి? నాకు తెలిసి 2 months అవుతుందా, 1 month అవుతుందా? February 25th ఫిబ్రవరిలో కదా, మర్చిపోయినా. ఫిబ్రవరిలో పార్టిసిపేట్ చేసినారు అన్న అయితే. సో ఫస్ట్ టైం అన్న, అంతకుముందు కూడా ఏమన్నా? అంతకుముందు వెళ్ళాను నేను. అంతకుముందు లాస్ట్ 2020 నుంచి ఒక 4 స్టేజ్లో ఎక్కాము. వెళ్ళాను. దాంట్లో 2 జస్ట్ ఆంధ్ర సైడ్, సారీ 3, ఒకటి వచ్చి నేషనల్స్. ఓకే, నేషనల్స్ IBBFలో మొత్తం 4 స్టేజెస్. ఒకటి నేషనల్ ఎక్కిన. అన్న మీ ఫీలింగ్ ఎలా ఉండే? ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కితే మీ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే అంతమందిని చూస్తూ అక్కడ పోజింగ్ ఇవ్వాలంటే ఫియర్ గా అనిపించిందా, లేకుంటే ఎట్లానే చేద్దాం అనిపించిందా? చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది అది. అంటే స్టేజ్ ఫియర్ అక్కడ మ్యాటర్ కాదు, కానీ ఈ స్టేజ్లో మనం ఎక్కి ఫోజులు ఇచ్చే స్థాయికి వెళ్ళామనే ఆనందము, అది కూడా మనలాంటి ఈ ఏరియాలో. సో బాడీ బిల్డింగ్ మీద చాలా తక్కువ అవగాహన. మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో, నిజమన్నా ఆంధ్రాలో అయితే చాలా తక్కువ ఉంది. బాడీ బిల్డింగ్ మీద ఎంకరేజ్మెంట్ కానీ
అదే తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ చాలా encouragement చాలా ఉంటుంది. అవును. సో ఈవెన్ మన సైడ్ ఈ రాయలసీమ జోన్ సైడ్ అనుకుంటే చాలా తక్కువ మంది, చాలా రేర్ మంది. సో IBBF వాళ్ళ తరపున అయితే మాకి చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా. సో స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ, సో అశోక్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, వీళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకొని సో మీ సైడ్ నుంచి మీరు ట్రై చేయండి, మీరు ఫస్ట్ ప్రయత్నం చేయండి, సో ఎంకరేజ్ చేద్దాము, సో ఎక్కడ వస్తే చూద్దాము అని చెప్పి నేను అబ్బాయిని ట్రైన్ చేసి తీసుకెళ్ళాము. సో ఈ డిస్ట్రిక్ట్ కూడా నా హ్యాండ్ ఓవర్ చేసేలా ఉన్నారు. సో అదైతే ప్రామిస్ చేశారు. Congratulations అన్న. సో అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్యాషన్ ఇలా పిచ్చి 1% ఉండే వాళ్ళే ఉంటారు, మొత్తం 1% ఉంటాం మేమైతే. సో మా గదిలో మా దినేష్ ఫస్ట్ మా దినేష్ ఈ యూట్యూబ్ ద్వారా చాలా మందికి అసలు ఎంతో పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. సో ఇంకా బాగా ఎదగాలి, ఆ యూట్యూబ్ ఇంకా మంచిగా వెళ్ళాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్, తను మాట్లాడే ప్రతి ఒక్క పాయింట్ మీకు యూజ్ అయ్యేలానే ఉంటుంది. సో ఆయన ఏదో స్టైల్గా తర్వాత ఆయన ఏదో చెప్పుకోవాలని చెప్పట్లేదు, సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడతాడు. సో మీరు కూడా ఎక్కడ మిస్ కాకుండా ఆయన వ్లాగ్స్ కానీ, వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ చూస్తుండండి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏదేమంటే యూట్యూబ్లో ఇప్పుడు నువ్వే ఉన్నావు అన్న, నువ్వు వచ్చేసి మంచి ఒక 5 to 10 కాంపిటీషన్స్ గెలిచినావు అన్న. నిన్ను ఎవరు దేకడన్నా, నీ కష్టం ఎవరు గుర్తించాడు. అదే ఒక బాడీ లేకపోయినా అతను జస్ట్ ఒక జిమ్ బ్లాగ్స్ చేసి ఒక అమ్మాయిని పెట్టుకొని, లేకుంటే ఏదన్నా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా, లేకుంటే రోతా చేస్తుంటారు కొంతమంది, వాళ్ళకైతే మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. సబ్జెక్ట్ వద్దు సోది ఉండాలి, వర్కౌట్ గురించి చెప్తా అంటే ఎవరు చూడరు. అదే 30 seconds రీల్లో నేను ఏదన్నా ఇప్పుడు నేను కొన్ని చేసిన స్టార్టింగ్ లో పిచ్చి రీల్స్ 4 million వ్యూస్ ఇచ్చినారు. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తానో దానికి 5K 10K ఏమి ఉండదు. రీల్స్ కన్సిస్టెంట్ గా పోతా ఉండాలి అన్న. నాకు 100 వ్యూస్ వచ్చిన 200 వ్యూస్ నేను పట్టించుకోవడం, నీ పని నీది పోతా ఉండాలా చేస్తున్నావు. సరే ఏదో ఒక రోజు మనదైతే హిట్ అవుతుందనే అది హిట్ అయిపోయావు అందరి మనసుల్లో చాలా తక్కువ టైంలో. రీచ్ కావాలి, రీచ్ అయితేనే మన ఆంధ్రప్రదేశ్ తరఫున ప్లస్ మన రాయలసీమ తరఫున చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎంకరేజ్మెంట్ మోటివేట్ చేయడం, నా ద్వారా మిమ్మల్ని చూపించడం కూడా నాకు ఒక హ్యాపీనెస్ అన్నమాట. ఎందుకంటే మీరు ఇంత అచీవ్ చేసినారని 10 మందికి తెలిస్తేనే మీకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళకు కూడా నాలెడ్జ్ గెయిన్ అయినట్టు ఉంటుంది. ఎవరైతే రియల్ గా కష్టపడాలనుకుంటారో వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఓకేనా? మీరు నమ్ముతారో లేదో, సాకిబ్ నేను 5 to 6 months ట్రై చేశాను. ఈ రోజు కూడా అంటే నా మాట నేను చెప్పాలో తెలియదు కానీ 1 రూపీ కూడా నేను అబ్బాయి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చార్జ్ చేయలేదు. తనకి ఏం కావాలో అన్ని దగ్గర నుండి నేను ఒక ప్రామిస్ చేశాను, నీకు మంచి స్టేజ్ ఎక్కిస్తా అని చెప్పి. సో ఎక్కడం ఫస్ట్ స్టేజ్ నేషనల్స్. అసలు ఈ కదిరి ప్రాంతంలో మన రాయలసీమలో ఇంతవరకు అసలు అలాంటి స్టేజ్ ఎక్కగలరా అని చెప్పి ఊహించలేదు. ఐ మీన్ ఇప్పుడు ఎవరైనా వస్తే బయట నుంచి వచ్చి కంపీట్ చేసింటారు తప్ప మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు నేనైతే చాలా 8 reps వస్తాయి. సో 8 reps కొట్టిన తర్వాత సో 2 plates అక్కడ 10కి 10 డ్రాప్ అవుట్ చేసాను. 8 reps అన్నమాట. 8 reps కొట్టిన తర్వాత ఒక్కొక్క ప్లేట్ తీస్తూ ఉంటాం. డ్రాప్ సెట్ అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నా, ఒక్కొక్క ప్లేట్ తీస్తూ ఉంటాం. అలా 3 sets కొట్టేస్తాం అనమాట డ్రాప్ సెట్. మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. 1 2 3 4 5 8 సూపర్. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఫుల్ బ్లాస్ట్ అయిపోతుంది నాకు తెలిసి. బ్యాక్ 6 7 8 సూపర్. 4 5 సో అంతే. బ్యాక్ వర్కౌట్లో ఇంకా చాలా ఉన్నాయి కానీ మా దినేష్ ఇంజరీస్ వల్ల కొన్ని మేజర్ వర్కౌట్స్ సో లోయర్ బ్యాక్కి కొన్ని ఉంటాయి. తర్వాత టీ బార్ చేయలేకపోయాం, డెడ్ వెళ్ళిపోయాం. బట్ బాగా హార్డ్ వర్కరు కానీ చూడు అలాంటి వాళ్ళకే చూడు ఇలాంటి ఇంజరీస్ జరుగుతాయి. కమా 1 2 చలో కమా 3 కమా 4 5 6 7 go 8 4 5 6 2 चलो come on 5 2 more 6 last 2 7
రైట్ సూపర్ ఒకటి ఓకే. సో డంబెల్ సింగర్ ఓకేనా? లేదు ఓకే అంటే లేదంటే సో కేబుల్ సీటెడ్ కానీ కేబుల్ చేద్దాం. సో చాలామంది ఒక తప్పు ఏమంటే అన్న, ఇప్పుడు నాలాగే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పెయిన్ వచ్చిందనుకో దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి ఎవరు. దాన్ని కంపల్సరీ మీరు ఒకసారి స్కానింగ్స్ కానీ ఎక్స్రే కానీ తీపించుకుంటా, ఆర్థోపెడిక్ కానీ న్యూరో సర్జన్ కానీ ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి డాక్టర్స్ని. ఎందుకంటే చిన్న పెయినే కదా అని మనం అలానే వర్కౌట్ చేసుకుంటూ పోతే అది బిగ్ ఇంజురీగా మారుతుంది అనమాట. నేను కూడా అలానే వదిలేసిన 1 year. అది ఇప్పుడు నాకు తెలిసింది ఏమంటే ఆ స్పైన్ తీసుకోవాల్సింది అది మజిల్ తీసుకుని టైటన్ అయిపోయింది అన్న. లేకపోతే అది స్పైన్ మీద పడాల్సింది ఆ ప్రెజర్ అనేది. మనం ఏం చేస్తాం, ఏముందిలే ఆ వెయిట్స్ ఎంత ఎత్తినా పెయిన్ కామన్లే అనుకుంటాం, కానీ ప్రతి పెయిన్ ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఎవరైతే హెవీ లిఫ్టర్స్ ఉన్నారో ఫిఫ్త్ వేరియేషన్ కదా మనం ఏదైనా ఇది సో రోప్ పెట్టుకోవచ్చు లేదా ఈ రాడ్ పైన చేయొచ్చు. ఓకే. సో ఫిఫ్త్ వేరియేషన్ అనమాట ఇది. సో మంచిగా పడుతుంది నాకు తెలిసింది కూడా. Three, 4, come on, 13, 14. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ అన్న 5 వేరియేషన్స్ వరకు చేసినాం కదా, 5 వేరియేషన్స్ వరకు చేసినాము. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోజింగ్ అయితే చేస్తాం, చూడండి, ఆనందించండి, నేర్చుకోండి. అవును, మెయిన్ ఇప్పుడు మీకు చెప్పినాను కదా ఏ పోజ్ ఏమేమని చెప్పేసి. అన్న అయితే ఇప్పుడు అన్నకైతే అడుగుతాను, చెప్తాడు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే అన్న. సో బాగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యావు అప్పటికి ఇప్పటికి. ఒక 70 days 80 days బిఫోర్ వేరేలా ఉన్నావు. మొత్తం నాకు తెలిసి ఈరోజు 75th డే అనుకుంటాను. 75 days అయింది అనుకుంటా. ఇంకొకటి ఏమంటే నేను క్యాలరీస్ తగ్గడం లేదన్న ఇప్పుడు, ఎందుకంటే ఇంజురీ ఉంది కదా. న్యూట్రిషన్ తగ్గిస్తే నీకు రికవరీ ఉండదని చెప్పాలకో నేను 2000 క్యాలరీస్ మీదనే ఇది తగ్గించండి. అది సూపర్ తగ్గిలేదు అసలు క్యాలరీస్. వర్కౌట్ పెంచిన కార్డియో నువ్వు చూసినట్లయితే 9 వర్క్ చేస్తున్నా ఈ మధ్య నేను వర్కౌట్. కార్డియో పెంచడం వల్ల కొద్దిగా బెనిఫిట్ అయింది నాకు కూడా. బల్క్ అయ్యా, ఏం కాదు, బల్కింగ్ లో ఉన్నా కొద్దిగా. సో అన్న అయితే గెయినింగ్ లో ఉన్నాడు. సో గెయినింగ్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఫ్యాట్ గెయిన్ అవుతుంది. అన్న కటింగ్ ఫొటోస్ నేనైతే మీకు షేర్ చేస్తాను, చూడండి. సో బిఫోర్ 40 days ముందు చాలా డ్రై అయి ఉన్నాను, బట్ లైట్గా పర్లేదన్న, మా వ్యూవర్స్కి అవేం పట్టించుకోరు. సో టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇండియన్ బాడీ బిల్డింగ్ ప్రిపేర్ అవుతున్నా. అవునవునన్నా అన్న, ఆల్రెడీ మా కదిరి దేవుళ్ళకి మా కదిరి ప్రజలకి మాటిచ్చా. సో ఈసారి ఖచ్చితంగా అక్కడ నుంచి ప్లేస్ తీసుకొని వస్తా అని. ఇండియన్ బాడీ బిల్డింగ్ IBBF. సో నా వంతు నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో అందుకని ఒక 2 months 3 months బల్కింగ్లో ఉన్నా. సో ఆ బల్కింగ్ అయిన తర్వాత మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో అరౌండ్ 6 to 7 monthsలో సో మళ్ళీ ఇంకొక వేరే షేప్లో మీ ముందుకు వస్తా. సో మరి ఈ ఫ్యాట్తో కాకుండా మంచి ప్యూర్ మజిల్తో మీ దగ్గరికి వస్తా ఖచ్చితంగా. ఫస్ట్లీ పోజింగ్ అన్న, ఫస్ట్ మనం ఒక కాంపిటీషన్ వెళ్ళిన తర్వాత ఏ పోజెస్ చెప్తారో అవి అయితే చెప్పండి అన్న, నేను చూపిస్తాను వాళ్ళకి. ఫస్ట్ ఏదన్నా స్టాండింగ్ పోజ్. ఫస్ట్ స్టాండింగ్ జస్ట్ చూపించడం, జస్ట్ బాడీ పెట్టి ఓపెన్ చేసి జస్ట్ లెగ్స్ లాడ్స్ ఓపెన్ చేసి చూపించడం. నేను దాని టార్గెట్ అంతా మనము కోర్ మజిల్ లెగ్స్. సో లెగ్స్ మజిల్ ఎప్పుడు మనము విజిబుల్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే, మనకైతే లెగ్స్ లేవు. అన్నకు సూపర్ ఉన్నది లెగ్స్ అయితే. ఇప్పుడైతే కష్టమేమో కానీ తర్వాత ఫోటోస్ షేర్ చేస్తాను, చూడండి. చాలా అంటే చాలా అన్న. నెక్స్ట్ అన్న ఈ పోజ్ తర్వాత డబుల్ బైసెప్స్. ఫ్రంట్ డబుల్ ఒకసారి చూడండి అన్న. సో ఇది ఫ్రంట్ డబుల్ బైసెప్స్. సో ఇలా ఫ్రంట్ డబుల్ బైసెప్స్ అంతే కదా. లెగ్స్ టైట్ చేయాలి, కోర్ టైట్ చేయాలి. సో లాట్స్ ఓపెన్ చేసి పెట్టాలి. స్మైల్స్ జడ్జెస్కి మంచిగా. సూపర్ అన్న. నెక్స్ట్ సైడ్ చెస్ట్ అన్న. ఏమేమి చూపించాలన్నా మనము? జస్ట్
పొజిషన్ తీసుకోవాలి. సో కొంచెం చెస్ట్ని రైట్ చెస్ట్తో ప్రెస్ చేసి సో మనము సైడ్ ఆబ్లిక్స్తో పాటు చెస్ట్ కూడా విజిబుల్ అయ్యేలాగా మనము పోజ్ చేయాలి. ఇలా అన్న అంతే, సైడ్ చెస్ట్ చూపించాలి అంతే. సో మళ్ళీ ఇలా లెగ్ కూడా చూపించాలి. సో మనం సైడ్ చెస్ట్ తో పాటు లెగ్ మజిల్ క్వాడ్ మజిల్ కూడా చూపించుకోవాలి. సో ఇదే పోస్టర్లోనే మనం సైడ్ చెస్ట్ కూడా ట్రైసెప్ కూడా చూపించుకోవచ్చు. ట్రైసెప్ కూడా. సో మనం సో ఇలా అంతేనా? ఇలాంటి ఫ్రంట్ ఇలా ఎలా? ఓకే. సో ఇలా పెట్టి అంతేనా? బ్యాక్ డబుల్ బైసెప్. బ్యాక్ డబుల్ బైసెప్. సో ఇది అంతేనా? ఎస్. లెగ్ ఒకటి బ్యాక్ పెట్టండి. బ్యాక్ హ్యామ్స్ట్రింగ్ చూపించుకోవాలి. హ్యామ్స్ట్రింగ్ చూపించాలి. సో 2 హ్యాండ్స్ తీసుకొని ఓపెన్ చేయండి. పై తీసుకొని సో ఏదైతే మీరు లెగ్ పుల్ డౌన్ చేస్తారో కిందికి మజిల్ లాగి మళ్ళీ ఓపెన్ చేయండి. సూపర్ అన్న. దీన్ని చేయాలంటే కష్టం కదన్నా. హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలంటే చాలా కష్టం. సో ప్రాక్టీస్. సో నేను బాడీని లైట్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను కానీ ఫోజెస్లో నేను బాగా లైట్ తీసుకున్నా. సో 1-2 స్టేజ్ ఎక్కిన తర్వాత తెలిసింది. సో మనం ఎంత బిల్డ్ చేసామని కాదు, అక్కడ వెళ్ళిన తర్వాత మనం బిల్డ్ చేసింది విజిబుల్ ఎలా చేయాలి. సో అక్కడ నేను చాలా మిస్ అయ్యాను. సో ఈసారి ఆ మిస్టేక్ జరగకుండా డే 1 నుంచి ఏ మజిల్కి అయితే మనం వర్కౌట్ చేస్తామో అదే రోజు ఆ మజిల్కి ఫోజ్ ఇచ్చి కొంచెం హోల్డ్ చేయాలి చూసుకోవాలి. ఒక 10 సెకండ్స్. సో మనము ఫస్ట్ థై చూపించుకోవాలి. ఆబ్లిక్స్. సో సేమ్ 2 చూపించుకుంటున్నాం. 2 సైడ్ ఇలా ఇలా చేయాలన్నా. మనకు ఆబ్లిక్స్ అయితే లేవు అన్నది అయితే లేదు పోయింది. తర్వాత 2 లెగ్స్. సో లెగ్స్ 2 లెగ్స్ ప్లస్ యాప్స్. ఓకే. మోస్ట్ మస్కులరా పోజ్ ఇవ్వడం అంతే. సో మోస్ట్ మస్కులర్ ఇవ్వన్నా. ఓకే. అంతేనా? మీరు కూడా కరెక్టే. సో ఏంటంటే మనకి మజిల్స్ మొత్తం ఒకసారిగా ఓపెన్ చేసి అంతే. నెక్స్ట్ సాగిద్దా కూడా. నెక్స్ట్ తీసుకొని సో విత్ కాఫ్ మజిల్ కూడా సో ఓపెన్ చేయండి. బ్యాక్ లైట్ ఓపెన్ చేసి కాఫ్ మజిల్ టైట్ చేసి చూపించాలి. పోజింగ్ ఈజీ అనుకుంటాం కానీ చాలా కష్టం. చాలా కష్టం. టైట్ చేయాలి. బ్రీత్ లాక్ చేయాలి. చాలా పెయిన్ అనిపిస్తుంది. మెన్ ఫిజిక్ మాకు నేర్పిస్తావా? ఓకే. మెన్ ఫిజిక్ ఎలా పోజ్ ఇస్తాం? సో ఓకే. స్టాండింగ్ ఫోన్ తీసుకో. స్టాండింగ్. తర్వాత రైట్ కోడ్ ఓపెన్ చేయి. అట్లా మెన్ ఫిజిక్ ఫోజెస్ సూపర్. బ్యాక్ చూడండి ఎంత మంచిగా ఉంది. షోల్డర్స్ కానీ బ్యాక్ కానీ. రైట్ కోడ్. యా. స్టాండింగ్ ఫుల్. ఎస్. సో 2 ఉంటాయి మామూలుగా మెన్ ఫిజిక్లో. సో ఆ రెండు చూపించే ఫోజెస్ని బాడీ మొత్తం అక్కడ మనం ఎంత క్లీన్గా విజిబుల్ అయితే అంత మార్క్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు, చెప్పేంత ఈజీ అయితే కాదు. ఇది ఓపెన్ చేయాలి ఎక్కువ. కిందకే ఉండాలన్నా. ఇట్లా షోల్డర్
ఇది ఈ వీడియోతో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మా కోసం మీ టైం స్పెండ్ చేసే షాకిబ్ థ్యాంక్ యూ సో మచ్ షాకిబ్. మీరు ట్రైన్ సెట్ చేశారు ఈరోజు నా కోసం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానా. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ లవ్ అయితే చూపించండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఫర్దర్గా మా వీడియోస్ ఏమన్నా కావాలంటే, మా ముగ్గురు వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఫర్దర్గా చాలా వీడియోస్ అయితే వస్తాయి. చేసిన ఫోజెస్ ఏమైనా మీకు చిన్న ఇంకా క్లారిటీ దొరకపోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోసారి అందరం కలిసి మంచిగా మేము ఏదైతే ఈరోజు ఫోజెస్ ఇచ్చామో ఆ ఫోజెస్ తిరిగి మీకోసం ఇంకో వీడియోలో చేస్తాం. అది మా దినేష్ ఓకే అంటే ఖచ్చితంగా ఓకే అన్నారనుకో రోజు కాల్చుకుంటే ఒక్కొక్క వీడియో వదులుతాం మనం. యాక్చువల్గా రోజు అడుగుతానే ఉంటాడు దినేష్ ఏదో ఒకటి చేద్దామన్నా ఏదో చేద్దామని చెప్పి. సో తెలిసిందే. సో మార్నింగ్ ఈవినింగ్ మేము కొంచెం బిజీ షెడ్యూల్. సో పాపం ఆయన మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు అన్న. ఎంత మందిని డీల్ చేయాలి రోజుకి. సో మన కోసం టైం స్పెండ్ చేసినారంటే అది చాలా ఎక్కువ.